నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువ సామ్రాట్ 999 ఏది నిజం. ఇప్పుడు సీరియస్ టాపిక్ కాకుండా పుష్ప 2 రిలీజ్ అవుతుంది ఫిఫ్త్ రోజు ఫోర్త్ రోజు. నేనైతే ఆ సినిమా చూడాలని మీకు ఆల్రెడీ ముందే చెప్పిన, ఎందుకంటే కరెక్ట్ టైంకి మంచి సైడ్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలే, నువ్వు దోస్తు దుకాణము అనుకుంటా దోస్తుకి సపోర్ట్ చేసినందుకు నేనైతే పుష్ప 2 డెఫినెట్గా చూడా. నాకు అల్లు అర్జున్ సినిమాలు జబర్దస్త్ మజా అనిపిస్తాయి. పుష్ప ఇంకా బాగా నచ్చింది, కానీ ఆయన తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఆయన సినిమా అయితే పక్కా చూడ. ఇప్పుడు ఆ సినిమాల పాట ఇన్స్టాగ్రామ్లో కానీ దునియా ట్రెండింగ్ అవుతుంది. ఎవ్వరు చూడు అమ్మ ఏం భయపెట్టి చంపుతుర్రు అంటే దెబ్బలు పడతాయో అనుకుంటా కిస్సు అనుకుంటా మస్తు చేస్తుర్రు. ఇవి కొంచెం ఒక ఫన్నీ ట్రోల్ లాగా చూడండి. ఈ వీడియో ఒకసారి ట్రోల్ కూడా కాదు, నాకు చూస్తున్నప్పుడు అంతా దమాక్ ఖరాబ్ అవుతుంది, అందుకని ప్లే చేద్దాం అనుకుంటున్నా. చలో ఫస్ట్ వీడియో ఒకసారి ప్లే చేద్దాము. ఏం చేయలే, ఏమైంది? ఇగో ఆమె కూడా మజా చేస్తుంది అక్క డ్యాన్స్. అవును, ఇట్లా ఎందుకు అంటారు కూడా అర్థమవుతలే. ఇంకొక ఆనిముత్యంనే చూద్దాం. దెబ్బలు అనుకుంటా. ఏమైంది అక్క? ఓ ఫుల్ వీళ్ళందరూ కళాకారులు అనుకుంటా, నెక్స్ట్ లెవెల్ కళాకారులు. వీళ్ళు ఇంత చేస్తుంటారు. ఇటీట మజా చేస్తారు. అద్దాలు స్కూల్ పోండివా, ఏం పనులు ఇవి? స్కూల్ పోండి, కాలేజ్ పోండి, ఏం పనులు ఇవి? వాళ్ళంటే హీరోలు, వాళ్ళకి మస్తు పైసలు వస్తాయి. అమ్మాయిగా చూడు, ఈమె ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్లలో దునియా సంపాదించుకుంది. ఇట్లా ఒకడు వచ్చి కత్తి పట్టుకుంటాడు, డబ్బులు ఇయ్యి అంటే నా దగ్గర 500 ఉన్నాయంటే 500 నాడు ఇట్లా అంటాడు. అనగానే ఈ పిల్ల పోరి ఏదో దుకాణము, బట్టెబాజ్ దుకాణం ఒకటి ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్స్ ఒకటి ప్రమోట్ చేసి దాన్ని మన 10,000 వచ్చేస్తుంది. అరే 10,000 వచ్చేసిందంటే వాడు కత్తి వదిలేసి ఈ అక్కతో కూర్చొని అక్క నాకు ఫార్ములా చెప్పంటే బెట్టింగ్ యాప్స్ ఆడు, నీ లైఫ్ అంతా డాష్ అయిపోతుంది, ఏం గురిసిపోతుంది అనుకుంటా ఒక కథలు చెప్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ పాటలు వచ్చింది కదా, ఆ ట్రెండింగ్ పాట చూపిస్తున్నట్టు ఉండదు మీకు. ఏమన్నా అంటే అన్న అంటారు, కానీ చూడండి కథలు చూడండి ఒకసారి. మామూలుగా చేయొచ్చు కదా. ఇది పెట్టాలనుకుంటా, మర్చిపోయినా. ఇక మనం వదిలేద్దాం జరా. ఇక అన్నీ ఇగో ఏం సంతరా నాయన ఇది అన్నట్టు ఏం తయారయ్యారు చూడు. అరే ఈడోడు, అరే చక్కగా స్కూల్ పోరా పనికి పోరా అంటే ఏం కథలు. ఈడు ట్రాన్స్లో ఉన్నాడు. తీసే కాక ఇక కొత్త ఆనిముత్యాల ఇక మీరిద్దరు స్కూల్ పోండి, కాలేజ్ పోండి వీళ్ళిద్దరు పోతలేరు. ఇప్పుడు ఇట్లా చూడాలేమో, ఇట్లా లేకపోతే ఇట్లా మొత్తం స్క్రీన్ చేయాలనుకుంటా. తీసేయండి కాక. ఇక ఇట్లాంటి దీన్ని ఏం చేయాలంటే అయ్యా తీసే అక్క వదిలే అక్క. వీళ్ళు కాదు, ఇంత చిన్న పొరలతో చేపిస్తారు. పాట హిట్ అయితే 100 సార్లు నుండి మీ పిల్లల ముందు మీరు కిస్సు అనుకుంటే ఇట్లాంటి ఇంటి వాళ్ళకి ఏం దమాక అర్థమవుతుంది. ఇటువంటి రీల్స్ బంద్ చేయండి, జర పనికొచ్చే రీల్స్ చేయండి. లేకపోతే కొన్ని బట్టలన్నా కొంచెం మంచిగా వేసుకోండి. అబ్బా ఏం గలీజ్ బట్టలు అబ్బా, అది ఈడి వరకు వేసుకొని ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉంటే. ఇప్పుడు మీరు అట్లా చేయొద్దు. ప్రతి ఆడపిల్లకి వేసుకుని మంచి మోడర్న్ బట్టలు వేసుకునే హక్కు ఉంటుంది, రీల్స్ చేసుకునే హక్కు ఉంటుంది. ఐ సెకండ్ దట్. కానీ ఈ రీల్స్ స్టిక్కర్ల ఈ పుష్ప లేకపోతే ఫ్లవరు, ఫైరు, ఈ చక్కర్ల మీరు లేనిపోని నెగిటివిటీని కొని తెచ్చుకుంటున్నారా అన్న ఒక్క పాయింట్ మటుకు మీరు దయచేసి ఆలోచించండి. ఈజీగా అనొచ్చు, కిస్సు అనుకొని అనొచ్చు, లేకపోతే లైక్స్ గురించి ఏమన్నా చేయొచ్చు. లైక్స్ గురించి చేయండి, మీలో ఉన్న మంచిని ప్రదర్శించండి. కానీ మీ బాడీని మీరు ప్రదర్శించి మీకు వచ్చే లైకులు మీ లైకుల్లో మానవాడ ఏంది అది కిస్సు అనుకుంటా ఈడీడ కెమెరాలు పెట్టి ఇట్లా చూసి. నిజంగా అది హీరోయిన్ చేస్తే పైసలు వస్తాయి, మీకేమొస్తుంది? చిప్ వస్తుంది. లేకపోతే ప్రతి పనికిరాని బీవార్స్ గాడు కూర్చొని హాయ్ అనుకుంటా మెసేజ్ చేసి పులిహారాలు కలుపుతాడు. ఈ న్యూసెన్స్ మీకు అవసరమా? లేకపోతే ఈ న్యూసెన్స్ గురించే మీరు ఇదంతా కథలు వాడుతున్నారా?
ఆ పక్కన ఉండే ఈ బేవర్జాన్ల కన్నా చెప్తున్నా, అరే స్కూల్ పోండి, కాలేజ్ పోండి, క్రికెట్ ఆడండి, నువ్వు క్రికెట్ ఎంత మంచిగా ఆడతాడో చూపెట్టు రీల్స్లో. నువ్వు ఆడెవడో చేసిన డ్యాన్స్ నువ్వు మళ్ళీ పీకి ఇట్టిట్ అనుకుంటా చేస్తే నీకేమీ ఏది పెద్ద ఆస్కార్ అవార్డు రాదు. సో అందుకని నీ టాలెంట్ ఏమైనా ఉంటే టాలెంట్ చూపెట్టండి. ఇది జస్ట్ ఒక మీ మామలాగా చెప్తున్నా అనుకోండి, మీ బాబాయ్ లాగా చెప్తున్నా అనుకోండి, మీ అన్నలాగా చెప్తున్నా అనుకోండి, మీ కిస్ వీళ్ళు పాపులారిటీ వచ్చిందంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు తప్ప, ప్రమోషన్స్ చేసుకొని పైసలు తెచ్చుకోడు తప్ప వీళ్ళు పీకే పనేం లేదు. సో ఇటువంటి చెత్త వదిలేసి పనికొచ్చేది చూడండి. రాజకీయాలు న్యూస్ చూడండి, న్యూస్లో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోండి. రాజకీయాలు చూడండి, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడ్డ చేస్తున్నారు. జాబ్స్ వచ్చే పని చూడండి, జాబ్స్ క్రియేట్ చేయండి. ఇటువంటి దాని మీద ఫోకస్ చేయండి, స్పోర్ట్స్ మీద చేయండి. లేకపోతే తిన్నది అరగకపోతే ఇట్టిట్ అనే బదులు పోయి ఏదైనా వాకింగ్ చేసుకోండి. అర్థమైంది కదా? మళ్ళా చెప్తున్నా, ఇది ఎవరిని వీళ్ళని మాత్రమే ఏదో చిత్రహింసలు చేయాలా, లేకపోతే వీళ్ళని మాత్రమే ట్రోల్ చేయాలా అన్నది నా ఉద్దేశం కాదు. ఒక పాట హిట్ అయిందంటే హిట్ అయింది, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చిరంజీవి గారు ఇట్లా గీలింగ్ అప్పట్లో మస్తు సినిమాలు చేసేటోళ్ళు, డ్యాన్సులు చేసేటోరు, బాలయ్య మస్తు డ్యాన్సులు చేసేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళని చూసి మా అవసరం వాళ్ళు కనుక చేసి ఉంటే బొక్కలు ఇరిగేటి. సో బీ కేర్ఫుల్. సినిమా వేరు, ఇన్స్టాగ్రామ్ వేరు. ఆ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో ఈ షార్ట్స్ చక్కర్లలో మీరు ఇటువంటి పిచ్చి చేస్తే మీ అన్నను, మీ తమ్ముడు బయట పోయినప్పుడు అరే ఆ కిస్ పిల్ల మీ చెల్లెనేనా అంటే వాని ఇజ్జత్ ఏముంటుంది వాని దోస్తుల్లా? ఆలోచించండి. వాళ్ళు అయ్యేడన్నా బయట ఆఫీస్కి పోయినప్పుడు మీ కూతురే కదా ఇట్లా కిస్ అనుకుంటా చేస్తుంది అంటే పాపం ఆయన పెద్ద మనిషి ఏం ముఖం పెట్టుకుంటాడు? చెయ్యండి, కనీసం జర షేమ్ పెట్టుకోండి, అంటే సిగ్గు పెట్టుకోండి. సిగ్గు ఉండాలా అంటలేను నేను, సిగ్గు పెట్టుకోండి. మనం ఏం బట్టలు వేసుకున్నాం, మనం ఎట్లా కనిపిస్తున్నాం అన్న సిగ్గు పెట్టుకొని చేయండి. ఇది జస్ట్ మళ్ళీ అడ్వైజు. ఫీల్ అయితే ఫీల్ కండ్రి, చేసేటోళ్ళు మటుకు ప్లీజ్ ఫీల్ కండ్రి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కిస్ వీడియో. జై హింద్.